ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. సో మీ ముందుకి ఇంకో నోటిఫికేషన్తో ఇవాళ వచ్చేసానండి. సో ఈ నోటిఫికేషన్ అనేది NIELIT నుంచి మనకి వీళ్ళు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో NIELIT అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. సో ఇది కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ కింద పనిచేసే అనుసంధానం ఒక సంస్థ అండి. సో ఇవన్నీ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కూడా హైదరాబాద్లో ఉండడం జరిగింది. సో మన ఎగ్జామినేషన్ సెంటర్ అక్కడ కూడా రాసుకోవచ్చు. అండ్ జీతం కూడా 55,000 జీతం అనేది వీళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ని మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నోటిఫికేషన్కి వెళ్ళక ముందు ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ నా వీడియోస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎవరికైనా అవసరం ఉంది ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకుంటున్నాను అనుకుంటే నా వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ని లైక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే నా వీడియోస్ ఇంకా వేరే వాళ్ళకి రిఫరెన్స్లో ఎవరికైతే యూజ్ అవుతుంది వాళ్ళకి రిఫరెన్స్లో వస్తాయి. సో అది కూడా నాకు వన్ ఆఫ్ ద మోటివేషన్ అవుతుంది ఇంకా మరికొన్ని వీడియోస్ ఇట్లాంటి నోటిఫికేషన్స్ మీ ముందుకి తీసుకురావడానికి. సో మనం నోటిఫికేషన్ చూసేద్దాం. మనం నోటిఫికేషన్ చూసుకుందాం. సో ఈ నోటిఫికేషన్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ NIELT నుంచి విడుదలవడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ NIELT అనేది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుసంధానమైన సంస్థ వాళ్ళ కింద వర్క్ చేసే సంస్థ ఇది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి న్యూఢిల్లీ నుంచి రావడం జరిగింది. సో న్యూఢిల్లీ నుంచి నోటిఫికేషన్ వీళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద మేము చెప్పాం కదా ఇది ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేసి వాళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్తో ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు కొన్ని పోస్టులు అనేది వాళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం మెయిన్ చూసుకుంటే నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూద్దాము. సో ఇది వాళ్ళ వెబ్సైట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్ అంటే ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుందాం. సో అసలు ఎన్ని పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది, అసలు బేసిక్ ఎక్స్పీరియన్సెస్ ఏం అడిగారు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటని మనం చూసుకుంటే సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేది సైంటిఫిక్ అసిస్టెంట్ అండి. ఇవి నాన్ గెజిటెడ్ పోస్టులు అండ్ టెక్నికల్ పోస్టులు ఇవి. సో వీళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ ద్వారా వీళ్ళు 78 వేకెన్సీస్ అనేది విడుదల చేయడం జరిగింది. అండ్ కేటగిరీ వైజ్లో చూసుకుంటే కేటగిరీ వైజ్లో కూడా వీళ్ళు ఇక్కడ రిలీజ్ చేశారు. యూఆర్కి అన్రిజర్వ్డ్ 13, ఈడబ్ల్యూఎస్కి 20, ఎస్సీకి 16, ఎస్టీకి 3, ఓబీసీకి 26 అండి. అండ్ స్కేల్ ఆఫ్ పే కూడా వచ్చేసి నేను చెప్పినట్టు మీకు నోటిఫికేషన్లో 35,400 నుంచి 1,12,400 వరకు అనేది స్కేల్ ఆఫ్ పే అనేది వీళ్ళు ఉంటుందని చెప్పేసి అన్నారు. అంటే మీ అన్ని కలుపుకున్న కూడా మనకి ఒక 35 నుంచి 50,000 మధ్యలో వస్తాయి. అండ్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఏమన్నారంటే ఎవరైతే BE బీటెక్ ఎవరైతే చేశారో సో MSc కూడా ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సపోజ్ నేను ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో చేశాను. ఎలక్ట్రానిక్స్ అంటే అది దాంట్లో ఎలిజిబుల్ అనమాట. తర్వాత ఎలక్ట్రానిక్స్ ECE చేశాను. ECE కూడా తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ చేశాను, నెట్వర్కింగ్ అని చేశాను, IT చేశాను, ఎలక్ట్రికల్ ట్రిపుల్ చేశాను, ఇన్ఫర్మాటిక్స్ చేశాను. ఎవరైతే ఇవన్నీ BE బీటెక్ అండ్ MScలో ఏవైతే చేశారో వీళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ ఏజ్ లిమిట్ వచ్చేసరికి అప్ టు 30 years అంటే 30 years అనేది మాక్సిమం ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే 30 years కేటగిరీ వైజ్గా కూడా మనకి ఏజ్ లిమిట్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి అది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ వీళ్ళు సెలెక్షన్ ఆఫ్ మోడ్ ఏమన్నారంటే ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేస్తుంటున్నారు. ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్, అది కూడా ఆబ్జెక్టివ్ టైప్. వేకెన్సీస్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్ట్రీమ్ పరంగా వేకెన్సీస్ చూద్దాము. సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఏంటంటే అంతా కలిపి 19 వేకెన్సీస్ అని విడుదల చేయడం జరిగింది. అండ్ ITలో 16 పోస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. అండ్ ECకి వచ్చేసరికి 43 పోస్టులు. అంటే ఇదేంటి ECలో ఉంది నేను CSలో నేను చేయలేదు, EC ట్రిపుల్ వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడమాకండి. సో వాళ్ళు ట్రిపుల్ అని పెట్టుకుని EC కింద అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏజ్ లిమిట్ అని చెప్పాం కదా, ఏజ్ లిమిట్ మాక్సిమం ఏజ్ వచ్చేసి 18 మార్చ్ కల్లా మనకి ఏంటంటే 18 years అనేది ఉండాలి. 18 years అనేది మనకు ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి SC ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ OBC క్యాండిడేట్స్కి వచ్చి 3 years రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ PWD SC ST క్యాండిడేట్స్కి వచ్చి 10 to 15 years రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చి 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేసి వీళ్ళు NIELT అనేది ఎక్కడైతే ఉందో అక్కడ ఎనీవేర్ ఇండియా ఎనీవేర్ ఇండియా వీళ్ళు ఇవ్వడం జరిగింది, పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ పోస్టులు అనేది కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ ద వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. అండ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎక్కడెక్కడ సెంటర్స్ ఉంటాయని అనుకుంటే మనకి ఆగాట్ల మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ఆ హైదరాబాద్లో మాత్రం మనం అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే చెన్నై అనుకుంటున్నారో చెన్నైలో కూడా రాయొచ్చు, ఎవరైతే బెంగళూరు అనుకుంటున్నారో బెంగళూరు కూడా రాయొచ్చు. సో అవి కూడా ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ అంటే నెంబర్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సెంటర్స్ అనేది వీళ్ళు ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్
స్కీమ్ ఆఫ్ మనకి ఎలా ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అని ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. రిటర్న్ ఎగ్జామినేషన్ ఏంటిదంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఓన్లీ ఒక లెవెలే, అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ OMR బేస్డ్ ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ కూడా మనకి ఏంటంటే టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ జనరిక్. సో టెక్నికల్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ నేను కంప్యూటర్ సైన్స్ ద్వారా అప్లై చేశాను, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది వస్తాయి. అండ్ జనరిక్ అంటే జనరిక్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వచ్చేసి ఎగ్జామినేషన్ వచ్చేసి 3 hours అనేది ఉంటుంది. మనకి టోటల్ 120 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. 65 క్వశ్చన్స్ 65% ఆఫ్ క్వశ్చన్స్ అంటే 120లో 65% ఆఫ్ క్వశ్చన్స్ అనేది టెక్నికల్ ఏరియా నుంచి రావడం జరిగింది. అండ్ మిగతాది 35% మార్క్స్ అనేది జనరిక్ ఏరియా నుంచి వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఈచ్ క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్ అనేది 1 మార్క్ ఉంటుంది. మనకు ఒక నెగిటివ్ మార్కింగ్కి 0.25 మార్క్స్ అనేది రాంగ్ ఆన్సర్కి డైరెక్ట్ అవుతాయి. అంటే 4 తప్పులు పెట్టామంటే 1 మార్క్ వెళ్ళిపోతుంది, అంటే కట్ అయిపోతుంది. కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి ఏంటంటే మనం ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలి అంటే 50% ఆఫ్ జనరల్ క్యాండిడేట్స్ అంటే 120 మార్క్స్కి 60 మార్క్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా రావాలి, వస్తేనే మనం క్వాలిఫై అయినట్టు లెక్క. అండ్ EWS క్యాండిడేట్స్కి వచ్చి 40%, అది OBC క్యాండిడేట్స్కి వచ్చి 40%, జనరల్ అండ్ EWS క్యాండిడేట్స్కి వచ్చి 50%, అండ్ 30% వచ్చి SC ST అండ్ PW క్యాండిడేట్స్కి 30%. ఇంకోటి కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఏంటి అంటే ఓవరాల్ లైక్ మనకి టోటల్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది టెక్నికల్ అండ్ జనరిక్ రెండు కంబైన్లో అంటే ఇప్పుడు సపోజ్ నాకు రెండు కలిపి 120 కదా, ఆ 120కి కట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు టెక్నికల్లోనే కట్ ఆఫ్ అని చెప్పలేదు, స్పెసిఫిక్గా జనరిక్ అని, జనరిక్లోనే కట్ ఆఫ్ అని చెప్పలేదు, టోటల్ టెక్నికల్ ప్లస్ జనరిక్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది చెప్పడం జరిగింది. అండ్ టోటల్ ఇంకోటి ఏంటి అంటే నేను చెప్పాను జనరిక్ అంటే మీకు అర్థం కాలేదు. జనరిక్ ఏరియా అనేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి లాజికల్, అనలిటికల్ రీజనింగ్, క్వాంటిటివ్ అండ్ క్వాలిటేటివ్ ఎబిలిటీస్ అండ్ జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్ అనేది జనరిక్ ఏరియా. అంటే మీకు తెలిసిందే నార్మల్ మనం వేరే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు లాజికల్ థింకింగ్, లాజికల్ ఏరియాస్ ఇవన్నీ ఉంటాయి. సో అది వీళ్ళు జనరిక్ ఏరియా అని అంటున్నారు. స్ట్రీమ్ వైజ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి ఈ స్ట్రీమ్ వైజ్లో ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఈ వెబ్సైట్ ఇచ్చారు కదా, వెబ్సైట్ మనకి వెళ్తే మనకి స్ట్రీమ్ వైజ్ ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, ఎట్లా వస్తాయని చెప్పేసి కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను. సెలెక్షన్ ప్రాసెస్ అనేది చెప్పాం కదా, ప్యూర్లీ ఏంటి అంటే ఇది రిటర్న్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వీళ్ళు ఇంకోటి ఏంటంటే స్ట్రీమ్ వైజ్ మెరిట్ లిస్ట్, అంటే ఇప్పుడు టోటల్ 178 పొజిషన్స్కి వీళ్ళు తీయడం జరగదు. యాక్చువల్గా ఏంటంటే స్ట్రీమ్ వైజే తీస్తారు. ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు మెరిట్ లిస్ట్, అంటే ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా పెట్టి అప్లై చేశాను కాబట్టి దాంట్లో మెరిట్ లిస్ట్ ఇస్తారు. కంప్యూటర్ సైన్స్లో నేను పెట్టి అప్లై చేస్తే నేను ఒకవేళ ఎగ్జామ్ రాస్తే దాంట్లో మెరిట్ లిస్ట్ ఇస్తారని చెప్పేసి అంటున్నారు. ఏంటంటే స్ట్రీమ్ వైజ్లో మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది చాలా బెటర్. నెక్స్ట్ మనం ఏంటంటే అంతా ప్యూర్లీ అంతా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. క్లోజింగ్ ఆఫ్ మనకి స్టార్టింగ్ వచ్చేసి 17th, అంటే February 17th నుంచి ఈ నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతాం జరిగింది. అండ్ 18th of Marchకి ఎండ్ అవుతాం జరిగింది 5:30 PM. ఎంత ఆన్లైన్ అప్లికేషనే కాబట్టి అందరూ అప్లై చేసుకోండి, మిస్ కాకండి. ఓన్లీ ఒక ఎగ్జామ్తోనే మనకి సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ వస్తుంది అంటే చాలా ఇది బెనిఫిట్. మనం మ్యాక్సిమం చాలామంది అప్లై చేయడానికి చూడండి. ఇంకోటి మనం అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఏంటంటే SC ST PWD ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే అసలు ఎటువంటి ఫీజు లేదు. ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే కూడా ఏ కేటగిరీలో ఉన్న ఉమెన్ క్యాండిడేట్స్ అయినా కూడా అప్లై చేసుకోండి. ఇవన్నీ మీకు మంచి నోటిఫికేషన్స్, ఎందుకంటే ఎటువంటి ఫీజు లేకుండా మనం ఎగ్జామ్ రాసేయచ్చు. సో అన్ని ఎవరైతే ఉమెన్స్ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అందరూ అప్లై చేసుకోండి. అండ్ SC ST క్యాండిడేట్ అండ్ జనరల్ అండ్ అదర్ జనరల్ అండ్ EWS క్యాండిడేట్స్కి వచ్చేసి 800 rupees per application. మనకి ఈ అప్లికేషన్ ఫీజు ఎలా కట్టాలి అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కానీ, డిమాండ్ డ్రాఫ్ట్ కానీ, చెక్ ద్వారా కానీ, చలాన్ ద్వారా కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు డైరెక్ట్గా ఏంటి అంటే ఇదంతా కూడా ఆన్లైన్ మోడ్ ద్వారానే పే చేయాలని చెప్పేసి సో వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ డిస్కషన్ చేస్తే ఇంపార్టెంట్ మనం సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, ప్రతిదానికి ఉంటుంది. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మన కట్ ఆఫ్ డేట్ అనేది 18th of March అని చెప్పడం జరిగింది. అప్పటికల్లా వాళ్ళు అయిపోతుందని చెప్పేసి అంటున్నారు. ఎలిజిబిలిటీ కూడా ఏంటంటే 18th of March కల్లా మనకి ఎలిజిబిలిటీలో ఉండాలి. సపోజ్ నా బీటెక్ రాసా నేను, నాకు ఏప్రిల్లో వస్తుంది, అలా కాదు 18th of March కల్లా మనకు రెడీగా అన్ని డాక్యుమెంట్స్ అనేది మన ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉండాలి, సాటిస్ఫై అవ్వాలని చెప్పడం జరిగింది. ఇంకోటి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ టు అప్లై ఓన్లీ రిజిస్టర్ వన్స్. ఒకసారి రిజిస్టర్ అయితే చాలని చెప్పేసి అంటున్నారు. ట్వైస్కి నేను ఇప్పుడు రిజిస్టర్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ అయ్యాను, మళ్ళీ రీరిజిస్టర్ అవుతానంటే కుదరదు. ఓన్లీ వన్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి మనం ఏమైతే రిజిస్ట్రేషన్కి ఇస్తాం, రిక్రూట్మెంట్కి ఇస్తాం, అవన్నీ యాక్టివ్లో ఉండాలి. ఫోన్ నెంబరే కానీ, మెయిలే కానీ. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన రిక్రూట్మెంట్ సంబంధించిన ఏ అప్డేట్ కానీ మనకి ఈమెయిల్ కానీ SMS కానీ వీళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి సపోజ్ నేను ఒకసారి ఒక నెంబర్తో రిజిస్టర్ చేసి ఒక నెంబర్తో
నేను స్ట్రీమ్లో ఒకటి అప్లై చేస్తాను, ఎందుకంటే బీఈ బీటెక్ అన్నారు కాబట్టి. సో ఇంకో నెంబర్తో రిజిస్టర్ చేసి ఇంకొక స్ట్రీమ్కి అప్లై చేసుకుంటాను అలా అనుకుంటే కుదరదండి. ఒక స్ట్రీమ్కి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున మనకు ఒకవేళ ఇన్కేస్ సెలెక్ట్ అవుతాము అంటే ఇట్లా 2 డ్యూల్ అప్లికేషన్స్ ఉన్నాయంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఒకసారి ఒకదానికి అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి ట్వైస్ ఆర్ ట్రైస్ చెక్ చేసుకోండి. మీరు పెట్టిన ప్రతిదీ అంటే మీరు ఫిల్ చేసేటప్పుడు, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు నీ నేమే కానీ అన్నీ కానీ మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోండి. రాంగ్ పెట్టమాక, ఎందుకంటే రీఎడిట్ అనే ఆప్షన్ అనేది లేదు. వన్స్ అప్లికేషన్ సెండ్ అయింది అంటే అది అప్లికేషన్లో రాంగ్ అనేది మనం రిజెక్ట్ అయిపోతాం. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ అసిస్టెడ్ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అనేది వీళ్ళు అడుగుతాం జరిగింది మనకి అప్లై చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఒక్కసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ దాన్ని మనం రీఎడిట్ చేయడానికి కుదరదు అని చెప్పేసి అంటున్నారు, రిజెక్ట్ అయ్యిందని చెప్పేసి అంటున్నారు. మనకి ఇంకోటి ఏంటంటే టీఏడిఏలు ఏమి ఉండవు మన రిటర్న్ టెస్ట్కే కానీ ఇంటర్వ్యూకే కానీ, ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే టీఏడిఏలు అని చెప్పేసి అంటున్నారు. అండ్ మనకి ఇదండి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మీకు నేను ఇప్పుడు సిలబస్ చూపిస్తాను. ఇక్కడ మనం సిలబస్ చూస్తే నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అయ్యింది. సో ఈ పేజ్ చూసుకుంటే మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో రిక్రూట్మెంట్ పేజ్ అనమాట. సో దీని కిందకు వస్తే మనకి ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. చూసారా, ఇక్కడ మీరు ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ డైరెక్ట్గా చేసుకోవాలనుకుంటున్నారో ఈ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇలానే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ఏంటి అంటే నేను స్ట్రీమ్ వైజ్ సిలబస్ అని చెప్పాను చూసారా, స్ట్రీమ్ వైజ్ సిలబస్ కూడా మనం ఇక్కడ దీంట్లో చూసుకోవచ్చు. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉన్నారో, సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఇక్కడ ప్రెస్ చేస్తే ఆ సిలబస్ అనేది వస్తుంది. ఎవరైతే ఐటీ ఉన్నారో ఐటీ వాళ్ళు ప్రెస్ చేసి ఇక్కడ నుంచి సిలబస్ వస్తుంది. ఈసీ వాళ్ళు ఉన్నారో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇక్కడ మనం ప్రెస్ చేసి వాళ్ళకి సంబంధించిన సిలబస్ అనేది వస్తుంది. సో మనం వాళ్ళ సిలబస్ చూసుకుంటే, సో ఈ సిలబస్ చూడండి అలా లీనియర్, ఇప్పుడు సపోజ్ నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళది తీసాను. సో వాళ్ళు ఏంటి అంటే లీనియర్ ఆల్జీబ్రా, క్యాల్కులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ, సో ఇవన్నీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ఫార్మ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్కి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ డివైజెస్, అనలాగ్ సర్క్యూట్స్, సో దీని మీద వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి అంటున్నారు. అట్లాగే సిమిలర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని చూసుకోవచ్చు సిలబస్ని. అండ్ కమింగ్ టు దట్ స్టార్ట్ ఆఫ్ అప్లికేషన్ చెప్పాం కదా 17th 18th of March అనేది లాస్ట్ డేట్. ఇన్కేస్ మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి, సో మన నెంబర్, మన ఫస్ట్ నేము, ఇక్కడ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, గార్డియన్ నేమ్, తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, మన జనరల్ అయితే జనరల్లో ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్, మన ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే ఉన్న వాళ్ళు ఎస్ఎం పెట్టుకుని లేకపోతే నోన్ పెట్టుకోండి. మీరు ఏం ఇద్దాం అనుకుంటున్నారు, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇద్దాం, పాన్ కార్డ్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, నేను చెప్పాను కదా యాక్టివ్గా ఉన్న మెయిల్ ఐడి, యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వాలని చెప్పేసి. సో మనకు పాస్వర్డ్ పెట్టేసి ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ మీద అగ్రీ కొట్టి కంటిన్యూ కొడితే మనకి రిజిస్టర్ అయిపోద్ది. నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది ఇది అడుగుతుంది జరిగింది. దానికి సంబంధించిన అప్లోడ్ చేసుకొని సెల్ఫ్ అసిస్టెంట్ అండ్ డాక్యుమెంట్స్ అనేది దాన్ని పెట్టేసుకొని ఫీజు పేమెంట్ చేస్తే సరిపోతుందండి, అప్లికేషన్ అనేది అయిపోద్ది. ఇన్ కేస్ ఎవరికైనా ఈ నోటిఫికేషన్లో కానీ లేకపోతే అప్లై ఎలా చేసుకోవాలో కానీ వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి అంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ ద నోటిఫికేషన్. ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. సైనింగ్ ఆఫ్.